గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఆగస్టు 20వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్, గుంటూరు మార్కెట్, గాంధీ పార్క్ ఎదురుగా. ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని అనేక మంది దేవుని మేలులు పొందుకున్నారు, దేవుని స్వస్థతలు పొందుకున్నారు, దేవుని కార్యాలు పొందుకున్నారు. గొప్ప గొప్ప కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువుల చేత బాధపడుతున్నవారు, క్యాన్సర్ వ్యాధుల చేత పీడించబడుతున్న వారికి యేసు నామముల స్వస్థతలు జరుగుతున్నాయి. రండి, మీరును పాల్గొని అద్భుతాలు పొందుకోనండి. నిన్ను గూర్చిన సాక్ష్యం ఎప్పుడైనా దేవుడు ఇచ్చాడా? సేవకుడు ఆరాధన జరిగిస్తున్నాడని పరిగెత్తుకుంటూ వచ్చావు. దేవుని సేవకుడు నిలబడ్డాడని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ ఆశ ఎక్కడికి పోయింది? ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఎలా ఉన్నాడంటేనట, దేవుని సన్నిధిలో భక్తిపరుడుగా కనపడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు, భక్తులు దేవునితో మాట్లాడుతున్న విషయాలు, దేవుడు భక్తులతో మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా భక్తులే దేవునితో మాట్లాడిన దాఖలాలు మనకు కనపడుతూ ఉంటాయి, ప్రార్థనా పరంగా కానీ రకరకాలుగా. అంతేకాకుండా భక్తులు అంటే దేవుని పిల్లలు దేవుణ్ణి పొగుడుతూ, దేవుని కొనియాడుతూ, దేవుని యొక్క విశిష్టతను ప్రతిష్టతను గూర్చి మాట్లాడుతున్న సందర్భాలు, ఆయన వారికి ఏమై ఉన్నాడు అన్న సంగతులను భక్తులు ఈ బైబిల్ గ్రంథంలో దేవుని గురించి మాట్లాడారు. రకరకాల పేర్లు పెట్టారు ఆయనకి, రకరకాల నామాలతో ఆయన్ని పిలిచారు. దేవుడు కూడా తన భక్తులను రకరకాలైన పేర్లతో పిలిచాడు. నిజంగా నేను అంటాను, ఒక భక్తుడు లేక ఒక విశ్వాసి దేవుని గూర్చి ప్రకటించటం, దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వటం కంటే కూడా దేవుడే నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేలా మన జీవితాలు ఉండాలి. అది ఎంత అద్భుతమైన సంగతి, అది ఎంత ఆశ్చర్యమైన సంగతి. నిజంగా దేవుడు మన గురించి మాట్లాడాలి. మనము రోజు దేవుని గురించి మాట్లాడతాం, మనము రోజు దేవుని గురించి పాడుతాం, మనము రోజు దేవుని గురించిన విషయాలను చర్చిస్తూ ఉంటాం. అది పెద్ద గొప్ప కాదు, కానీ నిన్ను గూర్చి దేవుడు మాట్లాడగలగాలి. హల్లెలూయా. నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయా. నిన్ను గూర్చి దేవుడు తన నోటి గుండా ఆయన మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అబ్రహామును గూర్చి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు అబ్రహామును గూర్చి అంటే, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాం అట దేవునికి స్నేహితుడయ్యాడట. ఎంత గొప్ప మాట! ఈ ప్రపంచంలో దేవుడు ఎవరిని గూర్చి ఇవ్వని ఒక గొప్ప సాక్ష్యం అబ్రహామును గూర్చి ఇచ్చాడు. అబ్రహాం అట దేవునికి ఎలా కనపడుతున్నాడట? స్నేహితుడు. దావీదును గురించి దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడు దావీదును గురించి కావచ్చు, లేకపోతే అబ్రహామును గురించి కావచ్చు, యోసేపును గురించి కూడా దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? యోసేపు దేవునికి భయపడువాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను దేవుని గురించి చెప్పడం కంటే కూడా దేవుడు నా గురించి చెప్పేలా నా జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మందిని గురించి చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ, క్రొత్త నిబంధనలో ఒక అద్భుతమైన సంగతిని, ఒక వ్యక్తి గురించి, ఒక భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సాక్ష్యమిస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరా భక్తుడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు
ఆయన గూర్చి స్పష్టంగా మాట్లాడుతున్నాడు అని కనుక ఆలోచిస్తే, అపోస్తుల కార్యముల గ్రంథములోకి మనం వెళితే 10వ అధ్యాయములో ఆయన ఒక వ్యక్తిని గూర్చి సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమి సాక్ష్యం పలుకుతున్నాడో జాగ్రత్తగా విందామా? చూడండి ఆ మాటలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో ఒక పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కొర్నేలి అని ఒక వ్యక్తి ఉన్నాడట. హల్లెలూయానండి. ఎవరైనా కొర్నేలిను గూర్చిన సాక్ష్యం పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆయనట శతాధిపతి. ఎవరైనా శతాధిపతి. ఆయన శతాధిపతి. మళ్ళీ చదువు మాట. శతాధిపతి అయిన కొర్నేలి అని శతాధిపతి అయిన కొర్నేలి. అబ్బా హల్లెలూయా. ఎవరైనా శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, 100 మంది మీద నాయకుడు, 100 మంది వ్యక్తుల మీద, అధికారుల మీద ఈయన ఒక నాయకుడు అన్నమాట, అధిపతి అన్నమాట. ఆయన గురించిన పరిశుద్ధాత్ముడు ఆయన గురించిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఆయన గురించి మాట్లాడుతున్నాడంటే, అతను గురించి శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడు ఒకడు కైసరులో ఉండెను. దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడే రాయిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు గురించి చెబుతున్న మాట ఏంటంటే, అతడు ఒక భక్తి పరుడని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు బిడ్డ, ఆయన ఒక అధికారి, ఆయనకు హోదా ఉన్నది, ఆయనకు ఉద్యోగం ఉన్నది, ఆయన ఒక నాయకుడు, ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. అటువంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అతడు భక్తిపరుడు అని చెబుతున్నాడు. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉంటే మనము భక్తిగా ఉంటున్నామా? మనకు సంపాదన ఉంటే మనము దేవుని సన్నిధిలో భక్తిగా ఉంటున్నామా? మనము దేవుని సన్నిధిలో భక్తిగా కనబడుతున్నామా? లేదు. డబ్బులు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, ఉద్యోగం ఉంటే, సంపదలు ఉంటే, ఆస్తులు ఉంటే మన జీవితాల్లో భక్తి కనబడదు. కానీ అంత పెద్ద అధికారిని గూర్చి దేవుడు అంటున్న మాట ఏంటంటే, అతడు ఒక భక్తి పరుడు అని మాట్లాడుతున్నాడు. ఎంత భక్తితో ఆయన జీవిస్తే దేవుడు ఆయన గురించిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి భక్తి జీవితాన్ని, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటే సంఘములో, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటే ఆ ప్రాంతములో, ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటే ఆయన ఉంటున్న ప్రాంతములో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గురించి దేవుడు ఎప్పుడైనా ఇలాంటి సాక్ష్యం చెప్పాడా? నిన్ను గురించి నీ ప్రక్కవారు ఎప్పుడైనా ఇతరులకు చెప్పారా? నిన్ను గురించి నీ వీధిలో ఎప్పుడైనా ఇటువంటి మాట చెప్పారా? నిన్ను గురించి నీ కాలనీలో అదుగు పలానా వ్యక్తి భక్తిపరుడండి, ఆ వ్యక్తి చాలా భక్తిపరురాలండి, ఆ వ్యక్తి చాలా భక్తిగా జీవిస్తుందండి అని ఎప్పుడన్నా నీ గురించి మనుషులు సాక్ష్యం చెప్పారా? నీ గురించి మనుషులే సాక్ష్యము చెప్పనప్పుడు నీ గురించి దేవుడు ఎలా చెప్పగలడు? నీ గురించి దేవుడు ఎలా మాట్లాడగలడు? నీ జీవితంలో మనుషులు సాక్ష్యమే చెప్పట్లేదు, మనుషులే నీ గురించి సాక్ష్యం చెప్పడం లేదు, మనుషులే నిన్ను గురించి మాట్లాడడం లేదు. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో భక్తి కలిగి నువ్వు లేవు. నువ్వు భక్తిగా బ్రతకకుండా ఏదో నామకార్థంగా ఆదివారం వచ్చి ఆరాధనలో కనబడి పరిశుద్ధ బైబిల్ పట్టుకొని 2 పాటలు పాడు, 2 వాక్యాలు విని వెళ్ళిపోతున్నావు. దీనివల్ల నీ జీవితంలో ఉపయోగకరమైనది ఏది లేదు, నీకు ఒరిగేది ఏమీ లేదు, నీకు వచ్చే లాభమేమీ లేదు. నిన్ను కూర్చున్నటువంటి సంగతి దేవుడు ఏం చెప్పాలంటే, ఇదిగో పలానా సంఘములో పలానా వ్యక్తి ఉంటుంది, పలానా ప్రాంతంలో పలానా వ్యక్తి ఉంటుంది, పలానా పేటలో, పలానా గ్రామంలో, పలానా పట్టణంలో ఆ వ్యక్తి ఉంటుంది. ఆ వ్యక్తి భక్తిపరుడు, భక్తిపరురాలని నిన్ను గురించి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గురించి మనుషులే చెప్పినప్పుడు నిన్ను గురించి దేవుడు ఎలా చెప్పగలడు?
దేవుడు నీ గురించి చెప్పాలి అంటే నీ భక్తి దేవునికి ఇష్టమైనదిగా కనబడాలా. ఎంత భక్తిపరుడైతే ఆ కొర్నేలు గురించి దేవుడు ఆ మాట చెప్పాడు, ఆ కొర్నేలు గురించి దేవుడు ఆ మాట పలికాడు. ఆయనకి ఏమేమి లేవు, ఆయనకు అన్నీ ఉన్నాయి. హోదా ఉన్నది, ఉద్యోగం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, మంచి గృహం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆయన దేవుల్లో ఎలా ఉన్నాడంటే భక్తిపరుడుగా కనబడుతున్నాడు. కానీ మన జీవితాల్లో ఒక మంచి ఉద్యోగం ఉంటే దేవుని మందిరానికి రాం. కోస్త డబ్బు మన బ్యాంకులో అకౌంట్లో మన డబ్బులు కనబడుతూ ఉంటే మనం ఇక దేవుని సన్నిధికి రాము. మన జీవితంలో ఒక 4, 5, 10 ఎకరాల భూమి ఉంటే దేవుని మందిరానికి రాము. మనకు ఒక మంచి గృహము కనుక కట్టుకోగలిగితే ఇక దేవుని సన్నిధికి రాము. ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఎలా ఉన్నాడంటేనట దేవుని సన్నిధిలో భక్తిపరుడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు కోరుతున్నాడంటే ఒక భక్తిపరుడుగా నువ్వు కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. భక్తిపరుడుగా ఉండు. ఎంత భక్తి కలిగి ఉంటే ఆయన దేవుని సన్నిధిలో దేవుడు ఆ మాట ఆ కొర్నేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడన్నా నీ గురించి నీ సేవకుడు చెప్పాడా? ఎప్పుడన్నా నీ గురించి నీ సేవకురాలు చెప్పిందా? ఎప్పుడన్నా నిన్ను గురించి నీ ప్రక్కవారు చెప్పారా? ఎప్పుడన్నా నిన్ను గురించి నీ పేటలో వారు చెప్పారా? లేదు లేదు లేదు. ఎప్పుడు నీ గురించి ఎవరు ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వలే. ఎప్పుడు నిన్ను గురించిన ఒక మంచి సాక్ష్యం ఎవరు చెప్పటలే. నిన్ను గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏమంటారంటే, అబ్బో వాళ్ళు చర్చికి వెళ్తారు కానండి, వారి నోట్లో నోరు పెట్టకూడదు. వారు చర్చికి వెళ్తారు కానీ కటికి బూతులు ఆడతారండి. వారి మందిరానికి వెళ్తారు కానీ తగులుకు వస్తారండి. వారి మందిరానికి వెళ్తారు కానీ అన్ని అబద్ధాలు ఆడతారండి. వారి మందిరానికి వెళ్తారు కానీ వారు చేసే పనులు సరిగా ఉండవండి అని చెబుతారు తప్ప నిన్ను గురించి సాక్ష్యం లేదు. నిన్ను గురించి సాక్ష్యం లేనప్పుడు నిన్ను గురించి దేవుడు ఎలా సంతోషపడతాడు? నిన్ను గురించి సరైన సాక్ష్యం లేకుండా, నిన్ను గురించి సరైనటువంటి విధానం లేకుండా నువ్వు వచ్చి ఇక్కడ ప్రభు బలలో ఎలా చేయి వేస్తున్నావు? నువ్వు వచ్చి ఎలా ప్రభు బలను స్వీకరిస్తున్నావు? నువ్వెందుకు వచ్చి ఈ ప్రభు బలలో చేతులు వేస్తున్నావు? ప్రభు బల్ల కొరకై ఎందుకు నువ్వు లైన్లో నిలబడుతున్నావు? ఎందుకొరకు ప్రభు బలను స్వీకరించడానికి నువ్వు వచ్చి నిలబడదావు? దాని ద్వారా నీకు వచ్చే నష్టం ఏంటో తెలుసా? నీ కుటుంబానికి శాపం, మీ గృహాల్లో రోగాలు, మీ గృహాల్లో నాశనకరమైన దేవుని ఉగ్రత. అందుకొరకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటేనట భక్తిపరుడుగా భక్తిపరురాలుగా కనబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీకది లేదు, నీకది లేదు. అది లేకుండా, ఆ భక్తి లేకుండా నీ జీవితంలో నువ్వు దేవుని సన్నిధి రావడం వలన నీకు ఉపయోగం ఏంటి? రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతూ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను దర్శించి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను గూర్చిన సాక్ష్యం ఎప్పుడైనా దేవుడు ఇచ్చాడా? నిన్ను గూర్చిన మాటలు ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? నిన్ను గూర్చిన సాక్ష్యం ఎప్పుడైనా దేవుడు పలికాడా? ఎప్పుడు పలికాడు? లేదు. నిన్ను గూర్చి నీ పేటలో వారే పలకరు, నిన్ను గూర్చి నీ కాలనీ వారే పలకరు, నిన్ను గూర్చి నీ ఊర్లో వారు చెప్పడంలే. ఒకవేళ నిన్ను గూర్చి చెప్పాల్సి వస్తే నీ గూర్చి చెడ్డ సమాచారం చెబుతున్నారు, మంచి సమాచారం చెప్పండి. చాలా మంది నిజంగా కొంతమందికి ఎలా ఉంటుందంటే, బీద స్థితిలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటారు, ఏమీ లేనప్పుడు భక్తిగా జీవిస్తారు, ఏమీ లేని పరిస్థితుల్లో భక్తిగా కనబడతారు. అన్నీ వచ్చేటప్పటికి, అన్నీ కలిగేటప్పటికి మన జీవితాల్లో దేవుని సన్నిధిని మర్చిపోతాం, భక్తి కోల్పోతాం. కానీ ఇక్కడ నేను అంటున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కొర్నేలు కూర్చిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే అతడు శతాధిపతి. అతడు ఎవరు చెప్పండి? ఆ శతాధిపతి. అది అధికారం కలిగిన వాడు, ఆయన హోదా కలిగిన వాడు.
అన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన భక్తిగా జీవించాడట. దేవుని స్తోత్రం చెప్పాలా. బా, ఈరోజు దేవుడిని నది అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో అదే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో భక్తిగా నువ్వు లేవు. ఏదో నామకార్థంగా వస్తున్నావు, ఏదో నామకార్థంగా పాడుతున్నావు, ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నావు. ఒకప్పుడు నీ జీవితంలో ఉన్న భక్తి ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు నీ జీవితంలో కనబరిచిన భక్తి ఈరోజు ఎందుకు కనబట్టలా? ఎంత భక్తిగా బ్రతికావు? దేవుడంటే ఎంత భయంతో జీవించావు? దేవుడంటే ఎంత ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చావు? ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో, ఈ ముగింపు దినాల్లో, ఈ అంచె దినాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయో సంఘంలో భక్తి లేదు, దేవుడంటే భయం కూడా లేదు. రాను 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 ప్రజల మందిరానికి రాలేరు. ఇక రాను రాను ప్రజల మందిరానికి రారు. ఏమని అంటారంటే, పాస్టర్ గారు మీ వాక్యం లైవ్లో విన్నాం, మీరు ఆ స్కానర్ పెడితే, ఆ క్యూఆర్ కోడ్ పెడితే మీకు కానుకేసేస్తాం, ఎప్పుడన్నా అవసరం అనుకుంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పెడతాం, మాకు ప్రార్థన చేయండి. ఏ అంటే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, జాబ్ ఖాళీ లేదు, పిల్లలు కుటుంబం పెరిగిపోయింది కనుక మేము ఇప్పుడు రాలేం. పరిస్థితులు మారిపోయాయి. ప్రజల భక్తి జీవితంలో భయంకరమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఆసక్తిగా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మనుషులు ఇవాళ రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మేము చూస్తున్నాం మిమ్మల్ని లైవ్లో చాలు, మేము చర్చికి వచ్చే టైం మాకు దొరకటం లేదు, మేము చర్చిలో కూర్చోనేంత ఓపిక ఇప్పుడు మాకు లేనే లేదు అని చెబుతున్నారు. దేవుడు మాట్లాడాడు, అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? అంచె దినాల్లో ప్రభువా నీ చివరి సూచన ఏంటి చెప్పు, నీ చివరి మాట ఏంటి చెప్పు, ఎలా ఉన్నప్పుడు నీ రాకడ సమీపంగా ఉందని మేము గ్రహిస్తామని చెప్పంటే యేసయ్య అన్నాడు, చివరి సూచన ఏంటంటే మనుష్యుల ప్రేమ చల్లారిపోద్దన్నాడు. మనుష్యుల ప్రేమ ఎవరి మీద తెలుసా? దేవుని మీద. మనిషి మీద కాదు, మనుష్యులు దేవుని మీద ప్రేమ చల్లారిపోద్ది. ఎందుకు చల్లారిపోద్ది? కారణం ఏంటంటే, ఆస్తులు పెరిగిపోతాయి, అంతస్తులు పెరిగిపోతాయి, వివాహాలు చేసుకోవడం, గృహాలు కట్టుకోవడం, రకరకాలైనటువంటి సందడిలో ప్రజలు పడిపోతారు. దేవుని మీద ప్రేమ చల్లారిపోద్ది, భక్తి కనుమరుగైపోద్ది. దేవుడంటే భయం లేకుండా సంఘము జీవిస్తుంది, సేవకుడంటే భయం లేకుండా సంఘము నడుస్తుంది. ఇది కడవరి దినాల్లో చివరి సూచన రాకడ కన్నారు. ఈ రోజుల్లో నిజంగా అలాంటి పరిస్థితులు సంఘములు కనబడుతున్నాయి. భక్తి లేదు, భయం లేదు. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. ఇష్టానుసారముగా బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు, ఇష్టానుసారముగా జీవిస్తున్నాం మనం. అందుకని దేవుడు అంటున్నాడు, అలా జీవిస్తూ వచ్చి, అలా బ్రతుకుతూ వచ్చి, భక్తి లేకుండా భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చి పరుపు బల్లలో చెయ్యి వేయకూడదు. అందుకని నిన్ను నువ్వు సరి చేసుకో. గడిచిన దినాల్లో నీకున్న భక్తి ఏమైంది? గడిచిన సంవత్సర కాలంలో నీ జీవితంలో దేవుడంటే భయపడ్డావు, దేవుడంటే భక్తి చూపించావు, మరి ఇప్పుడు ఏమైంది? లేకుండా పోయింది. నిన్ను గురించి దేవుడు ఇంకేం చెప్పగలడు? నిన్ను గురించి దేవుడు ఏం మాట్లాడగలడు? నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇవ్వగలడు? నీ కుటుంబం గురించి దేవుడు ఏమి సాక్ష్యాన్ని సంఘంలో పలుకుతాడు? రాత్రి ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ భక్తి ఎలా ఉంది? ఏలియా ఆ మార్గము కూడా వెళుతుంటే ఆ షూనేమీరాలు తన భర్తతో చెబుతుంది, ఇదిగో ఆయన వెళుతున్నాడు ఆ యొక్క మార్గము గుండా. ఆయన గూర్చిన సాక్ష్యం ఏమన్నదో తెలుసా? ఎలీషాను గూర్చి సాక్ష్యం ఏమన్నదో తెలుసా? ఏమన్నది? అతడు ఒక భక్తి పరుడని ఎలీషాను గూర్చిన సాక్ష్యం. నిజమే. ఒకప్పుడు నువ్వు ఉన్నప్పుడు, నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను చూచిన మనుషులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఏమని? ఇదిగో పలానా అక్క ఎంత భక్తిగా ఉండేది అని, ఇదిగో పలానా అన్న ఎంత భక్తిగా ఉండేవాడు అని, పలానా తమ్ముడు ఎంత భక్తిగా ఉండేవాడు అని
నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చారు, కానీ వాళ్ళ నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటి? నీ భక్తి మొత్తం పాడైపోయింది, నీ భక్తి మొత్తం నాశనం అయిపోయింది, నీ భక్తి మొత్తం నాశనం చేసుకున్నావు. అందుకోసమే షూనేబీర్ అలాంటుంది. అదిగో ఎలిజా వెళుతుంటే ఆయన భక్తిపరుడని నేను గమనించాను. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నిన్ను గురించి నీ సంఘమే కాదు, దేవుడు చెప్పాలి. చెప్పండి, ఏమని? నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పాలి. కొర్నేలు గూర్చి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. బిడ్డ, నిన్ను గూర్చి దేవుడు ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పాడా? ఇదిగో ఎలీషా గురించి షూనేబీర్ చెబుతుంది సాక్ష్యం. నిన్ను గురించి ఎప్పుడన్నా నీ సంఘములో వాళ్ళు చెప్పారా? ఆ చిన్నది ఆ నయమాను భార్యతో ఆ నయమాను దగ్గర పనిచేస్తూ ఉంటుంది, అమ్మా, మా దేశంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మా దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, అతని వద్దకు వెళితే నా యజమానుడైన నీ భర్త బాగుపడతాడని చెబుతుంది. నిజమే, ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని ఎలీషా కలిగి ఉంటే దేశంలో కాక ప్రక్కన ఉన్న దేశంలో వ్యక్తులు చెప్పుకుంటున్నారు. నిన్ను గూర్చి ఎప్పుడన్నా చెప్పుకున్నారా బిడ్డ? ఒకప్పుడు చెప్పుకున్నారు, మంచిగా ఉన్నావు, ఒకప్పుడు చక్కటి జీవితం జీవించావు, ఒకప్పుడు మంచి ఆత్మీయ స్థితిలో బ్రతికావు. కానీ హోదా పెరిగింది, సైకిల్ పోయి బండి అయింది, బండి పోయి కారు వచ్చింది, చిన్న పూరిపాక పోయి రేకులు వచ్చింది, రేకులు పోయి బిల్డింగ్ వచ్చింది. ముతక చీర కట్టుకొని మందిరానికి వచ్చిన రోజు ఒక 100-150 రూపాయలు సిల్క్ చీర కట్టుకొని మందిరానికి వచ్చాం. అది పోయి దేవుడు ఏం చేశాడు తెలుసా? వేలాది రూపాయల ఖరీదు కలిగిన వస్త్రము నీ ఒంటి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. నీ స్థితిని మార్చాడు, నీ బ్రతుకును మార్చాడు, నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ నీకు పెరిగేటప్పటికీ, ఇవన్నీ నీ జీవితంలోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు నీకేమైందో తెలుసా? భక్తిలో చల్లారిపోయావు, భక్తిలో చల్లారిపోయావు. ప్రార్థన అంటే లేదు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, దేవుని మందిరానికి రాలేకపోతున్నావు, దేవుని పరిచర్య అంటే రాలేకపోతున్నావు, దేవుని సువార్త అంటే ఏమి చేయలేకపోతున్నావు, దేవుని పని అంటే నువ్వేం చేయలేకపోతున్నావు. నేను అంటాను ఒక మాట, బాధపడకూడదు మీరు. ఈ మందిరంలో దేవుని పని కొరకు ఏ కార్యక్రమాన్ని ప్రకటించినా మీరు ఎంత ముందుకొచ్చి దేవుని పరిచర్యకు వచ్చారు, ఎంత సహకారులుగా ఈ మందిరంలో మీరు నిలబడ్డారు. ఒకప్పుడు ఈ పరిచర్య చెయ్యాలి మందిరంలో, సంఘములో అని అంటే నిజంగా మీరు చేసిన ఆ పరిచర్య, మీరు చేసిన త్యాగాలు నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏ సంఘములో చేయలేదు. మీ ధనాన్ని త్యాగం చేశారు, మీ వస్తువులు త్యాగం చేశారు, మీ బలాన్ని త్యాగం చేశారు, మీ సమయాన్ని దేవుని కొరకు త్యాగం చేశారు. కానీ వాళ్ళ దేవుని పనిలో ఈ అవసరత ఉన్నది, దేవుని పరిచర్యలో ఈ అక్కర ఉన్నది అని అడిగితే నువ్వు ఎందుకు ముందుకు రాలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు తెలుసా? నీకు అన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఏమి ఇవ్వనప్పుడు ఇచ్చావు బిడ్డ, ఏమీ లేనప్పుడు ఇచ్చావు. నువ్వు నీకేమీ లేనప్పుడు ఒక్క పూటే భోజనం తిని పడుకున్న రోజు నువ్వు ఇచ్చావు నాన్న, కానీ ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు తెలుసా? నీ భక్తిలో బలహీనత వచ్చింది, నీ ప్రేమలో దేవుని పట్ల వ్యత్యాసం వచ్చింది, నీ పరిచర్యలో వ్యత్యాసం వచ్చింది. ఎన్ని కిలోమీటర్లైనా నడుచుకుంటూ వచ్చావు నువ్వు. అబ్బా, ఈ పనిలో నన్ను పెడితే బాగుండు దేవుని సేవకుడు అనుకున్నావు, ఈ ప్రేయర్ టవర్లో నన్ను పెడితే చాలు అనుకున్నావు, ఈ ఊడిచే పనైన దేవుడు నాకు ఇస్తే బాగుండు అనుకున్నావు. కానీ వాళ్ళ దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? భక్తిగా ఉన్నావా? అవును కదూ. ఒకప్పుడు చిన్న బూతు మాట మాట్లాడితే చంపలేసుకున్నావు. చిచ్చిచ్చి ఈ మాట నేను ఎందుకు మాట్లాడాను అని. ఒకప్పుడు చిన్న అబద్ధం ఆడితే చంపలేసుకుని చిచ్చిచ్చి ప్రభువా ఈ మాట నేను ఎందుకు ఆడానయ్యా అని పశ్చాత్తాపడ్డావు. ఒకప్పుడు ఏదైనా తప్పు చేస్తే అయ్యో నేను ఎందుకు తప్పు చేస్తున్నానని
వెనక్కి వచ్చేసావు. కానీ ఈరోజు నువ్వు ఎందుకు వెనక్కి రాలట్లా? ఎందుకు నిన్ను సరి చేసుకోవటలే? ఎందుకు నువ్వు దేవునికి విధేయుడిగా కనబడటంలే? కారణం ఏంటంటే ఒకటే నీ జీవితంలో భక్తి కొరత ఏర్పడింది. దేవుడంటే భయం పోయింది, దేవుని సేవకుడంటే భయం పోయింది, దేవుని మందిరం అంటే భయం పోయింది, దేవుని సన్నిధి అంటే భయం పోయింది. భక్తి లేకుండా పెరుగుతున్నావు, భక్తి లేకుండా జీవిస్తున్నావు. నిజమేనండి. దానికి ఒకటే కారణం, మనుషుల్లోనికి పాపం వచ్చినప్పుడు మన జీవితంలో భక్తిలో మనం చల్లబడిపోతాం. దావీదు అసలు నిజంగా సౌలు వస్త్రపు చెంగును కోసినప్పుడట తన మనస్సులో పశ్చాత్తాపడ్డాడట. ఏమని పశ్చాత్తాపడ్డాడు తెలుసా? ఒక అభిషిక్తుని యొక్క వస్త్రపు చెంగు నేను ఎందుకు కోసానని బాధపడ్డాడట. వస్త్రపు చెంగు అంటే బట్టను కట్ చేస్తేనే బాధపడిన దావీదు భయంకరమైన పాపంలో పడిపోయి దేవునికి దూరమైపోయి తన భక్తి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కారణం, తనలో దేవునికి విరోధమైన తలాంపులు, భక్తిహీనత, తన భక్తిలో చల్లారిపోయిన అనుభవం. ఈరోజున సంఘంలో చాలామంది మీ భక్తి జీవితంలో చల్లారిపోయారు. ఒకప్పుడు ఉన్న దేవుని పట్ల మంట ఇప్పుడు లేదు నీకు. ఒకప్పుడు ఉన్న దేవుని పరిచర్య పట్ల మంట ఇప్పుడు నీకు లేదు. ఒకప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఎక్కడో తెల్లవారుతుండగా లేచి ఆటో కట్టించుకొని ఆరాధన సమయం కల్లా నేను వెళ్ళాలి అని పరిగెత్తుకొచ్చావు. ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే అప్పు చేసి వచ్చావు. ఒక్కొక్కసారి నీ దగ్గర అవకాశం లేక నడిచొచ్చావు. ఎండైనా వానైనా చీకటైనా చలైనా దేవుని సేవకుడు ఆరాధన జరిగిస్తున్నాడని పరిగెత్తుకుంటూ వచ్చావు. నేను చూశాను కళ్ళతో. ఆరాధన ప్రారంభించేటప్పుడు ఒక్కసారి నా కనుదృష్టిని ఈ కిటికీ వైపు తిప్పేవాడిని. నేను ముందుకొచ్చి ఈ స్థలంలో నిలబడి నా దృష్టిని బయట రోడ్డు మీద పెడితే ఒకసారి ఎంతమంది పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మీరు అయ్యో ఆరాధన స్టార్ట్ అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. దేవుని సేవకులు నిలబడ్డాడని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ ఆ ఆశ ఎక్కడికి పోయింది నీకు? ఆ పరిచర్య పట్ల తపన ఎక్కడికి పోయింది నీకు? ఏమైపోయారు తెలుసా? మీరు చల్లారిపోయారు. దేవుని మందిరం గడుతున్నాను బిడ్డ, దేవుని మందిర పరిచర్య పనుంది బిడ్డ, దేవుని పని కొరకు ఏమిస్తావు బిడ్డ అన్నప్పుడు నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసిచ్చావే, నీ ఇంట్లో దాచుకున్న సొమ్మును తీసుకొచ్చి ఇచ్చావే, నువ్వు తినడానికి నీ బిడ్డల కోసం దాచుకున్న ధనాన్ని తీసుకొచ్చి ఇది దేవుని పని కొరకు వాడండి దైవజనుడా అని నీ సేవకుడికి ఇచ్చావే. ఇవాళ ఏమైపోయింది నీ భక్తి? ఇవాళ ఏమైపోయింది నీలో ఉన్న దేవుని మంట? అంతేకాదు భక్తిలో భక్తిహీనత అంటే ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా వెళ్ళిపోతున్నావు. ఒకప్పుడు అబద్ధం ఆడటానికి భయపడిన నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడేస్తున్నావు. ఒకప్పుడు ఏదైనా ఇతరుల మీద చాడీ చెప్పడానికి భయపడిన నువ్వు ఇప్పుడు చెప్పేస్తున్నావు. కారణం ఏంటంటే నీ జీవితంలో భక్తిహీనత. అందుకే నిన్ను గురించి దేవుడు ఏం చెప్పగలడు? రేపు పరలోకములో నువ్వు నిలబడినప్పుడు, నువ్వు పరలోకములో ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నిన్ను గురించి సాక్ష్యం ఏం చెప్పాలి దేవుడు? నిన్ను గురించి సాక్ష్యం ఏమని మాట్లాడాలి దేవుడు? నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. అదిగో కొర్నేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటలీ అనబడే, పటాలం అనబడే ఒక ప్రాంతంలో కొర్నేలి అనబడే ఒక భక్తి పరుడు ఉన్నాడు. నిన్ను గురించి చెప్పాలి. సారపాక భద్రాచలంలో కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్లో దీవెన అనే ఒక భక్తి పరురాలు ఉన్నది అని చెప్పాలి. సారపాక భద్రాచలం కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్లో నిర్మల అనే ఒక భక్తి పరురాలు ఉన్నది అని చెప్పాలి. సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చ్లో ఇదిగో ఎలీషా అన్నబడి ఒక భక్తి పరుడు ఉన్నాడు అని నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఉందా నీకు ఆ సాక్ష్యం? ఉందా నీకు ఆ భక్తి? అది లేనప్పుడు
నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి రొట్టె విరవద్దు. అది లేనప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ద్రాక్షారసమును తీసుకోవద్దు. అది లేనప్పుడు ఆయన రక్త మాంసాలలో నువ్వు పాలిభాగస్సుడు కాకూడదు. దానివల్ల నీకు ఉపయోగం ఏమి లేదు. కొర్నేలు గురించి చెబుతున్నాడు, కొర్నేలి భక్తిపరుడని. అంతేకాదు, కొర్నేలికి ఆయన గురించి భక్తిపరుడనే కాదు, ఆయన గురించి ఇంకొక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటా సాక్ష్యం? చదువుదామా? చదువు బిడ్డ. అతడు తన ఇంటి వారందరితో కూడా అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, దేవుని యందలి భయభక్తులు గలవాడై ఉన్నాడట. హల్లెలూయా చెప్దామా? చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఎవరెవరట? అతను ఒక్కడ కాదు, నా వైపు చూడాలి. అతను ఒక్కడ కాదు. అతని ఇంటి వారందరూ భక్తిగా ఉన్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. అతని ఇంటి వారందరూ దేవుని సన్నిధిలోకి వచ్చారట. అతని ఇంటి వారందరూ దేవుని మందిరంలో కనబడుతున్నారట. అతని ఇంటి వారందరూ దేవునికి విధేయులుగా కనబడుతున్నారట. ఏరిని ఇంటి వారు దేవుని సన్నిధిలో, ఏరిని ఇంటి వారు దేవుని మందిరంలో, ఏరి నీ ఇంటి సభ్యులు దేవుని సన్నిధిలో. ఎప్పుడన్నా దేవుని సన్నిధికి నీ బిడ్డలు తీసుకొని వచ్చావా? ఎప్పుడన్నా దేవుని మందిరానికి నీ భార్యను తీసుకొని వచ్చావా? ఎప్పుడన్నా దేవుని మందిరానికి నీ కుటుంబం అంతా కలిసి వచ్చిందా? లేదు. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, భర్త మందిరానికి వస్తే భార్య రావట్లే, భార్య మందిరానికి వస్తే భర్త రావట్లే. ఒకవేళ భార్య భర్తల మందిరానికి వస్తే పిల్లలు రావట్లా, పిల్లల మందిరానికి వస్తే భర్త భార్య రావట్లే. అంటే ఎవరో ఒకరు భక్తిహీనులుగా ఉంటున్నారు ఇంట్లో. కానీ కొర్నేలి కుటుంబం అట అలా కాదట. ఆయన కుటుంబం అంతా భక్తిగా జీవిస్తున్నారు. నేను చెప్పాను, ప్రభు వాళ్ళ ఆరాధన గురించి చెబుతూ నేను చాలా మార్లు చెప్పాను, మీ కుటుంబం అంతా పాల్గొనండి అని. నేను అంటాను, నేను మీకు కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నేను మీకు కొంత సంపదని తీసుకొచ్చి కొన్ని వస్తువులు ఇద్దాం అనుకుంటున్నాను, మీ కుటుంబ సభ్యులు అందరూ రావాలి అంటే నిజంగా మీరు తీసుకురాకుండా వస్తారా? మీరు చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ తీసుకొస్తారు కదా. నేను చాలాసార్లు చూశాను, మందిరంలో అందరికీ భోజనాలు ఉన్నాయి, మీరు అందరూ రావాలి అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, తాత, అమ్మమ్మ అందరూ వచ్చారు. ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వలే. కానీ దేవుని సన్నిధిలో పరిచర్య ఉన్నది, వాక్య వినడానికి రండి, ప్రభు వల్ల ఆరాధన తీసుకోవడానికి కుటుంబం అంతా రావాలి అన్నప్పుడు ఎంతమంది మీ కుటుంబ సభ్యులు వచ్చారు? తీసుకొచ్చావా నీ భర్తని? నువ్వేమో మందిరంలో ఉంటావు, నీ భర్త ఏమో రోడ్డు మీద ఉంటాడు. నువ్వేమో మందిరంలో ఆరాధిస్తుంటావు, నీ భార్య ఇంట్లో రకరకాలైన వాటిని చూస్తూ ఉంటుంది. నువ్వు నీ భర్త కలిసి మందిరానికి వస్తే నీ బిడ్డలేమో లోకంలో ఉంటారు. ఒకవేళ బిడ్డలు చర్చిలో ఉంటే భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. ఎక్కడ మీ కుటుంబాలు? మీ కుటుంబానికి ఎందుకు రక్షణ రావట్లే? దేవుని సేవకుడిగా నేను చెబుతాను, నీ భర్తను తీసుకొని రావమ్మా, నీ బిడ్డలు తీసుకొని రావమ్మా. నీ కుటుంబం అంతా ఒక స్థలంలో ఉండాలి దేవుణ్ణి ఆరాధించడానికి. తలా ఒక చోట, తలా ఒక స్థలంలో కాదు, మీరందరూ ఒక సంఘములో కట్టుబడి ఉండాలి అని చెప్పినప్పుడు ఎంతమంది మీ బిడ్డల్ని, మీ భర్తని, మీ కుటుంబాన్ని తీసుకొని వచ్చారు? మీరు చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా ఆయన రానంటాడు డాడీ, మా ఆయన రానంట. ఎలా మరి చెప్పు? నువ్వు చెప్పొద్దా? నువ్వు రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పొద్దా? నువ్వు రాకపోతే నువ్వు నిత్య జీవంలోకి రావు అని చెప్పవా? నువ్వు దేవుని మందిరానికి రాకపోతే దేవుడు నీ జీవితంలో స్వస్థత ఎలా ఇస్తాడని చెప్పవా? నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నువ్వు రేపు పరలోక రాజ్యంలో ఎలా ఉంటావని ఎప్పుడు చెప్పవా? నువ్వు చెప్పట్లా. ఇక్కడ వాక్యం వింటున్నావు, నీ వాక్యం నీ హృదయంలోనే ఉంటుంది. నీ వాక్యం, నువ్వు విన్న వాక్యం నీ హృదయంలో ఉంచుకోవడం కాదు, నీ భర్తకి, నీ బిడ్డలకి నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు చెప్పగలగాల. హల్లెలూయా. ఒకసారి చెప్పు,
2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, అతను వచ్చే వరకు చెబుతూనే ఉండాలా. హల్లెలూయా. నేను 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 వెళ్తున్నాను చర్చికి, నన్ను దించేసి వెళ్ళిపో అంటే నిన్ను దించుతాడు, అతని లోకంలో ఉంటాడు. ఉపయోగం ఏంటి? మీ కుటుంబాల మందిరములు ఎక్కడున్నాయి? నీ భర్త ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలో? నువ్వు ప్రార్థన ఏం చేస్తావు తెలుసా? ప్రభువా, మా కుటుంబం అంతా పరలోక రాజ్యం రావాలి ప్రభువా. ఎలా వస్తుంది? నీ కుటుంబం పరలోక రాజ్యానికి రావాలంటే నువ్వు ముందు నీ కుటుంబంతో సన్నిధికి రావాలి కదా. నీ కుటుంబానికి రక్షణ కావాలి కదా. నీ భర్తకు రక్షణ, మారు మనసు కావాలి కదా. నా భర్త తాగుతాడయ్యా, అందుకని నేను తీసుకురాను అంటున్నాను. భర్త తాగితే దేవుని మందిరానికి రావద్దని నీ దైవజనుడు ఎప్పుడు చెప్పాడా? లేదే. నీ భర్త త్రాగుబోతైనా, నీ భర్త తిరుగుబోతైనా, నీ భర్త వ్యాధిగ్రస్తుడైనా, నీ భర్త లోకానుసారైనా నువ్వు దేవుని మందిరానికి తీసుకొస్తే ఏదో ఒక సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు భర్తని, మీ భార్య, మీ కుటుంబాలతో రండి, లేకపోతే ప్రభు వాళ్ళు ఇవ్వను అని చాలాసార్లు చెప్పా. నేను చాలా మార్లు చెప్పా. నేను చాలాసార్లు ఇవ్వలే, అట్లా బల్ల కూడా ఇవ్వకుండా వెనక్కి పంపించిన రోజులున్నాయి. అలా వెనక్కి పంపిస్తే సంఘ పెద్దలు నాతో అన్న మాట ఏంటంటే, అయ్యా అట్లా చేస్తే చర్చికి ఊరారయ్యా అన్నాడు. మన చైర్మన్ గారు అన్నారు, అట్లా చేస్తే డాడీ మన మందిరానికి ఎవరు రారు. అంత కండిషన్ పెడితే రారు డాడీ. ఎట్లా మరి? సరే, నేను ఇక్కడికి రాణిస్తా. నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే ఇప్పుడు ప్రభు పరలోకరానికి రాణిస్తాడా? రానివాడు కదా. నేనంటే రాణిస్తా. చర్చికి నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నీ ముఖాన్ని చూసి రాణిస్తా. పోన్లే, నిర్మలాను చూసి నేను నిర్మల నాయన రాణిద్దాంలే అని. రేపు నిర్మలాని పరలోకాన్ని తీసుకెళ్తాడు. మరి నిర్మల ఆయన సంగతి ఏంటి? నేనంటే రానిచ్చా, మరి ఆయన రాణిస్తాడా? ఆయన రానివ్వడు. ఆయన చాలా రూల్స్ కలిగిన వ్యక్తి, ఆయన చాలా క్రమము కలిగిన వ్యక్తి. ఒకడు అంటున్నాడు ఆయనతో, ప్రభువా ఇక్కడ చాలా ఘోరంగా ఉంది, నన్ను ఒక్కసారి పైకి తీసుకురా, నేను బయటకు వచ్చి ఈ నరకం ఇలా ఉందని చెబుతా, ఈ నరకం బాగలేదు, కాలిపోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతా అంటే దేవుడు అంటున్నాడు, అది చెప్పడానికి చాలా మంది ఉన్నారు, నువ్వు రావడానికి అవకాశం లేదు. రేపు నీ భర్తను కూడా దేవుడు ఇలా అంటాడేమో చూడు. రేపు నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ బిడ్డలు కూడా దేవుడు ఇలా అంటాడేమో చూడు. అందుకని మీ కుటుంబము దేవుని సన్నిధికి రావాలని చెబుతున్నాను. మీ కుటుంబము దేవుని మందిరంలో కనబడాలి. మీ కుటుంబానికి రక్షణ లేకపోతే ఆ రక్షణ కొరకు నువ్వు ఉపవాసాలు ప్రార్థన చేయి, దేవుని అడుగు. ఆవిడ అడుగుతుంది, అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడయ్యా, ఈ పట్టణాన్ని ఖచ్చితంగా దేవుడు కాల్చేస్తాడయ్యా, ఈ పట్టణము ఖచ్చితంగా దేవుని ఉగ్రత గురైపోతుందయ్యా, నాకు అర్థమవుతుంది. అయ్యా ఈ పట్టణాన్ని దేవుని ఉగ్రత గురే క్షణంలో నా కుటుంబాన్ని దయచేసి రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా, అలా కాపాడుతానని నాకు మాట ఇవ్వండి అయ్యా, అలా తప్పిస్తానని నాకు వాగ్దానం చేయండి అయ్యా అని ఒక సహోదరి తన కుటుంబమును గురించి ప్రాధేయపడుతుంది. నీ కుటుంబం గురించి ఎప్పుడైనా ప్రాధేయపడ్డావా? నీ భర్తను గురించి ఎప్పుడైనా ప్రాధేయపడ్డావా దేవుని దగ్గర? నీ బిడ్డలను గురించి ఎప్పుడైనా ప్రాధేయపడ్డావా దేవుని దగ్గర? నీ బిడ్డలేమో లోకంలో తిరుగుతున్నాడు, నీ భర్త ఏమో లోకంలో ఉన్నాడు, నీ భార్య ఏమో లోకంలో ఉన్నది. నువ్వు వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావు, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో బల తీసుకుంటున్నావు, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావు. ఎవరికి కావాలి సాక్ష్యం లేని కుటుంబం? ఎవరికి కావాలి భక్తి లేని కుటుంబం? ఎవరికి కావాలి నీ భక్తి లేని జీవితం? దేవుడు బాధపడుతున్నాడు. ఆ సహోదరు అడుగుతుంది, అయ్యా నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా, నా కుటుంబాన్ని ఈ ఉగ్రత నుంచి తప్పించండి అయ్యా. ఎవరు అడిగారు చెప్పు? ఎవరు అడిగారు? రాబో. చూసావా, నేను ఈ మాట అనడానికి బాధపడుతున్నాను, ఈ మాట అనడానికి సాహసం చేయలేకపోతున్నాను, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సాహసం చేసి మాట్లాడుతున్నాడు. ఒక వ్యభిచారుకున్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయిందా? ఒక వ్యభిచారం చేసే అమ్మాయికున్న ఆలోచన నీ కుటుంబం గురించి నీకు లేకుండా పోయిందా?
నీ కుటుంబం పాడవుతుంటే నీకు భయం అనిపించట్లే? రేపు నీ భర్త నరకానికి పోతే, రేపు నీ భార్య నరకానికి వెళితే, రేపు నీ బిడ్డలు నరకంలోకి వెళ్ళిపోతే ఎందుకు నువ్వు చేసిన ప్రార్థన? ఎవరి కోసం ఈ ప్రయాసనిది? ఎవరి కోసం ఈ ప్రార్థనలు? ఎవరి కోసం ఈ కానుకలు? ఎవరి కోసం ఈ ఉపవాస కూడికలు? ఎవరి కోసం ఈ భక్తి జీవితం? నీ కుటుంబం రక్షించబడాలనే కదా, నీ భర్త నువ్వు అందరూ సంతోషంగా ఉండాలనే కదా. రాత్రి 9 అయ్యేటప్పటికి ఆకలేసిద్ది నీకు. ఆకలేసేటప్పటికి నువ్వు అంటావు, కంచం దగ్గరికి వెళ్ళి కూర్చొని పిల్లలతో అంటావు, అరే డాడీ కూడా రాని ఉంటారా, డాడీ నువ్వు నేను అందరం కలిసి తిందామరా అంటావు. భోజనం తినడానికే అందరం కలవాలి అని ఆశపడుతున్నావు. మరి పరలోకానికి వెళ్ళడానికి అందరం కలిసి వెళ్ళాలి అని నీకెందుకు ఆశ కలగట్లేదు? నీకెందుకు కోరిక రావడం లేదు? నువ్వు చెప్పే సాకేంటో తెలుసా? మా ఆయనకు లీవ్ ఎవరు, మా ఆయనకు సెలవు దొరకదు, నేను చెబితే మా ఆయన వినడు, మా ఆయన నా మాట అంగీకరించడంలే. నేనంటాను, నువ్వు దేవుని సన్నిధులు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులు మారుస్తాడు. ఎస్తేరు వెళ్ళి దేవుని సన్నిధులు ప్రార్థించినప్పుడు ఆ కఠినమైన రాజు హృదయం మార్చలేదా? దేవుడు నీ భర్త చేసే పని దగ్గర ఆ యజమానుని యొక్క మనసు మార్చి నీ యజమానుడికి సెలవు ఇవ్వడా? ఇస్తాడండి. మనం అడగాలి, మనకు ఆశ ఉండాలి. ముందు మనం దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుండాలి. రేపు ప్రభుబల ఆరాధన కూడుకుంటుంది. నీవు చెప్పాలి నీ భర్తకి, ఏమండి ఈ నెలలో ప్రభుబల ఆరాధనకి మనందరం కుటుంబంతో వెళ్దామండి, మన కుటుంబంతో మన బిడ్డలతో మనందరం కలిసి బరాలు తీసుకుందామండి. సెలవు దొరకట్లేదు అంటున్నావు కదా, ఓ పని చెయ్యి, నీ సెలవుని అప్పుడు పెట్టుకో, ఆ టైంలో డ్యూటీ వేరే టైంలో చేసుకో. అధికారులతో మాట్లాడండి, రిక్వెస్ట్ చేయండి అని నువ్వు ఎప్పుడైనా భర్తకి చెప్పావా? భర్తకి చెప్పి దాని గురించి నువ్వు ప్రార్థన చేసావా? లేదు లేదు. మీ ఊర్లో పెళ్ళి అంటే సెలవు తీసుకుని వెళ్ళిపోతావు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే సెలవు తీసుకుని వెళ్ళిపోతావు. నీ ఇంట్లో బంధువుల ఇళ్లలో ఏదైనా శుభకార్యం అంటే సెలవు పెట్టి వెళ్ళిపోతావు. కానీ మందిరానికి మాత్రం నువ్వు చెప్పే సాక్ ఏంటంటే, మాకు సెలవు లేదు అంటావు, సెలవు లేదంటావు. నేను అంటున్నాను, ఒక సేవకుడిగా ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నా, ఈ మాట చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. ఏమిటా మాట అంటే, నువ్వు ఒక్కదని పరలోకానికి వెళ్ళి నీ కుటుంబము, నీ భర్త, నీ బిడ్డలు విడిచిపెట్టి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడం నువ్వు ఇష్టపడకూడదు బిడ్డ. దాన్ని నువ్వు అంగీకరించకూడదు. పోరాడాలి, దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం ఉపవాసాలు ఉండాలి. నీ భర్త మందిరంలో కనబడాలని నువ్వు తీర్మానం చేసుకుని ఉపవాసాలు ఉండు. ఒక చీర కొనడానికి సంవత్సరం ప్రార్థన చేశావు, ఒక వస్తువు కొనడానికి సంవత్సరం ప్రార్థన చేశావు. కొంతమంది చెబుతుంటారు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి, దానికోసం నేను చాలా ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా ప్రార్థన విని నాకు ఫ్రిడ్జ్ ఇచ్చాడు అన్నావు. నా ఇంట్లో ఏసీ లేదండి, ఏసీ కొనుక్కోవడానికి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నాకు ఉపవాస ప్రార్థన విని నాకు ఏసీ ఇచ్చాడు అన్నావు. ఏసీ ఇచ్చిన దేవుడు నీ భర్తకు రక్షణ ఎందుకు ఇవ్వడు? ఫ్రిడ్జ్ ఇచ్చిన దేవుడు నీ భర్తని మందిరానికి ఎందుకు తీసుకురాడు? నువ్వు అడగటంలో తేడా అంతే. నీకు రక్షణ విలువ తెలియలే, నీకు రక్షణ విలువ తెలియలే. నీకు రక్షణ విలువ తెలియట్లే, నీకు రక్షణ విలువ తెలియట్లే. రేపు నీ భర్త నరకానికి వెళ్ళిపోతాడు బిడ్డ. నువ్వు చేసిన భక్తంతా అర్థమైపోతుంది. నువ్వు పాడిన పాటలు, నువ్వు చెప్పిన సాక్ష్యాలు, నువ్వు చేసిన పరిచర్య అంతా ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు? ఎవరి కోసం చేశావు? ఒక ఫ్రిడ్జ్ కోసం ఉపవాసం ఉన్నావు, ఒక ఏసీ కోసం ఉపవాసం ఉన్నావు, ఒక చీర కోసం ఉపవాస ప్రార్థన చేశానని చెప్పావు. నా ప్రార్థన విని నాకు మంచి బట్ట ఇచ్చాడు, మంచి వస్తువు ఇచ్చాడు అన్నావు. ఈ భర్త కోసం ఎందుకు నువ్వు అడగట్లే? నీ ఇంటి కోసం ఎందుకు అడగటలే? నీ భర్త మందిరంలో ఉండాలని దేవుడిని ఎందుకు కోరుకోవట్లే? ఎందుకంటే దాని విలువ నీకు తెలియట్లా, దాని విలువ నీకు తెలియట్లా. దాని విలువ తెలియకుండా వచ్చి
ప్రభు బలలో లైన్లో నిలబడి చేతులేసి బల తీసుకుంటున్నా. ఎందుకు నీకు ఆరోగ్యం సరిగా లేదు తెలుసా? ఎందుకు నీకు అనారోగ్యాలు సంభవించే తెలుసా? ఇదే కారణం. దైవజనుడు కోపగించుకొని మా ఆయన రాలేదని నాకు బల్ల ఇవ్వలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అది అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు, కోప్పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు. మాకు మీ మీద ఏం కోపం బిడ్డ? మాకు మీ మీద ఏం అసూయ ఉంటుంది? మాకు మీరంటే ఎందుకు కోపం ఉంటుంది? మాకు దేవుడు ఏం చెప్పాడో, మాకు దేవుడు ఏ బాధ్యతను అప్పగించాడో అది జరిగించడానికే ఈ ప్రయత్నం అంతా. ఉపాధ్యాయుడు ఒక దెబ్బ కొట్టేది, ఉపాధ్యాయుడు విద్యార్థిని గోడ కుర్చీ వేయించేది, ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించేది. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి మీద కోపంతో కాదు బిడ్డ, ఆ విద్యార్థి భవిష్యత్తును కట్టాలని, ఆ విద్యార్థి జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాలనే చేస్తాడు తప్ప ఆ విద్యార్థి మీద ఏం కోపం ఉంటుంది బిడ్డ? వాడేమైనా గర్భశత్రువా? కాదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవే. కానీ ఎందుకు మందలించాడు ఉపాధ్యాయుడు? ఆ ఉపాధ్యాయుడికి జీవిత విలువ తెలుసు, ఆ ఉపాధ్యాయుడికి జీవితం అంటే ఏంటో తెలుసు. అందుకోసమే జీవిత సత్యాన్ని ఎరిగిన వాడు కనుకనే ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలిస్తాడు. దైవజనుడు కూడా అంతే. నీ కుటుంబాన్ని మందలించేది ఎందుకు? నీ కుటుంబాన్ని హెచ్చరించేది ఎందుకు? రండి మీరు దేవుని మందిరాన్ని కానీ మిమ్మల్ని బ్రతిమలాడేది ఎందుకు? మీ కుటుంబాలు నరకానికి వెళ్ళకూడదని. అదే బ్రతిమలాడుతుంది రాహాబు. రాహాబు అంటుందయ్యా, నా ఇంటి వారందరినీ రక్షణ మార్గంలో నడిపించుకోవాలి. అబ్బా, కొర్నీలట తన ఇంటి వారందరినీ రక్షణ మార్గంలో నడిపించుకున్నాడట, భక్తిపరుడుగా ఉన్నాడట. అంతేకాదు, కొర్నేలు గురించి పరిశుద్ధాత్ముడు మరొక చివరి మాట ఆయన మాట్లాడాడు, అతడు ప్రార్థనా పరుడై ఉన్నాడు అని. బిడ్డా, కొర్నేలి ప్రార్థనా పరుడు. ఒక ఉద్యోగండి, ఒక అధికారండి, 100 మంది మీద నాయకుడండి. ఆయనకు ఎక్కడికి వెళ్ళడానికి తీరిక దొరకదు, కానీ ప్రార్థన మాత్రం మాలా. మనకు ఏదైనా కొంత బిజీ ఉంటే ప్రార్థనకు రాం, కొంత పనులుంటే మనం ప్రార్థనా మందిరానికి రాలేం. కానీ కొర్నేలును గురించి ప్రభు ఇస్తున్నాడు, అతను ఒక ప్రార్థనా పరుడట. చూడు, ఆయన మధ్యాహ్నపు వేళ ఎన్ని గంటలకు ప్రార్థనకి ఎక్కాడు? 3 గంటలప్పుడట. 3 గంటలప్పుడు ఆయన ప్రార్థనా సమయంలోకి ఆశ్చర్యమేంటి తెలుసా? నా ఒళ్ళు గగ్గర పొడిచింది మాట చదివినప్పుడు. ఒక్కసారి నాకు నిద్ర మత్తు వదిలిపోయింది మాట ధ్యానం చేస్తుంటే. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ప్రార్థన చేసే వారి దగ్గరికి దేవుడు వస్తాడు. ప్రార్థన చేసే వారి దగ్గరికి దేవుని సన్నిధి వచ్చింది. ప్రార్థన పరుల దగ్గరికి దేవుని సన్నిధి కదలతాయి. రాత్రి దేవుని చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు దేవుణ్ణి పరలోకము నుంచి దించగలవు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుని సమూహాన్ని, దేవుని సైన్యాన్ని నువ్వు భూలోకానికి తీసుకొని రాగలవు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఎప్పుడన్నా దేవుని సన్నిధిని ఇంట్లోకి వచ్చిందా? లేదో. ఎప్పుడన్నా దేవుని దూతని ఇంట్లోకి వచ్చాడా? లేదో. ఎప్పుడన్నా దేవుని కదలికలు ఇంట్లో కదిలాయా? లేదో. మరి కొర్నేలు ఇంట్లోకి ఎందుకు వచ్చాడు దేవుని దూత? అతడు ప్రార్థనా పరుడు. ఈరోజు దేవుడికి చెప్తున్నాడు, నీ ఇంట్లో నీకు దేవుడు రావాలంటే, నీ ఇంట్లో నీకు దేవుని సన్నిధి రావాలంటే నువ్వు
ప్రార్థన పరుడు కావాలి. ప్రార్థన పరుడు పరలోకాన్ని కిందకి తీసుకొని వస్తాడు. ప్రార్థన చేసేవాడు ప్రపంచాన్ని స్పందింపచేస్తాడు. ప్రార్థన పరుడు ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. ప్రార్థన పరుడు తన సమస్యలతో పోరాడుతాడు. ప్రార్థన పరుడు తన సమస్యల మీద విజయాన్ని పొందుతాడు. రోజున దేవునికి చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారు. ఎంతకాలం ఇంకా ప్రార్థన లేని వ్యక్తిగా బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకా ప్రార్థన చేయని వ్యక్తిగా జీవిస్తావు? మధ్యాహ్నం ఎండవేళ ఆ యొక్క సమయంలో కొర్నేలి ప్రార్థనకి వెళ్ళాడట. ఒకప్పుడు చేసావే, ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఒకప్పుడు చేసావు, కానీ ఇప్పుడు ఏది? ఒకప్పుడు మోకరిస్తే నీ దగ్గరకు దేవుని సన్నిధి వచ్చింది, మరి ఇప్పుడు ఏది? లేదా, చల్లబడిపోయావు, చల్లారిపోయావు. చల్లారిపోయిన నిన్ను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలి? ఏమని నిన్ను గురించి రేపు దేవుడు చెప్పాలి? అందుకోసమే దేవుడు అంటున్నాడు, తిరిగి నీ ప్రార్థన జీవితాన్ని కట్టు, తిరిగి నీ కుటుంబాన్ని దేవుని మందిరానికి తీసుకునిరా. నీ భర్త రానని మొండికేయచ్చు, వాక్యం చెప్పు. నీ భర్త రాను అని ఎదిరించవచ్చు, వాక్యం చెప్పు. నీ భర్త రాను అని పేచి పెట్టచ్చు, వాక్యం చెప్పు. నువ్వు చేయలేని పని ఆ వాక్యం చేస్తుంది. మనం ఎవ్వరము చేయలేని పని వాక్యం చేస్తుంది. వాక్యానికి రెండంచుల పదునుంది. వాక్యానికి మనం ఎవ్వరము చేయలేని పని చేసే శక్తి ఉన్నది. వాక్యము నీ భర్తను మార్చగలదు. వాక్యము రాజులను మార్చింది, వాక్యము రాజ్యాలను మార్చింది, వాక్యము చక్రవర్తులు మార్చింది, వాక్యము దొంగలు మార్చింది, వాక్యము అబద్ధికులు మార్చింది, వాక్యము మోసగాలను మార్చింది. వాక్యముకు దేన్నైనా మార్చగలిగే ప్రభు నీతో చెబుతున్నాడు. ప్రభు నీతో చెబుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ దినం ప్రభు మహిమ నీ మీద కుమ్మరించబడబోతా ఉన్నది. ప్రభు శక్తి నిన్ను తాకబోతా ఉన్నది. ప్రభు అభిషేకము తాకబోతా ఉన్నది. ప్రభు బలమైన అభిషేకము తాకబోతా ఉన్నది. ప్రార్థన ఆత్మని మీద కుమ్మరించబడబోతా ఉన్నది. ప్రార్థన శక్తిని తాకబోతా ఉన్నది. ప్రార్థన చేసేవారు భూలోకములో దేనిలో చేయగలరు. ప్రార్థన చేసేవారు భూలోకములో ఏదైనా జరిగించగలరు. నీ భర్త ఒక లెక్క కాదు. దొంగలు మార్చిన శక్తి దేవుని మాటకున్నది. వ్యభిచారులు మార్చిన శక్తి దేవుని వాక్యానుకున్నది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, నీ భర్తను దేవుడు మార్చడం పెద్ద లెక్క కాదు. నువ్వు ప్రార్థన చేయకే. అడుగు, అడుగు, అడుగు. నీ కుటుంబ రక్షణ కోసం, నీ భర్త రక్షణ కోసం, నీ బిడ్డల రక్షణ కోసం, నీ బిడ్డల రక్షణ, నీ భార్య రక్షణ కోసం, నీ భార్య రక్షణ కోసం, నీ కుటుంబ రక్షణ కోసం, నీ కుటుంబ రక్షణ కోసం ఈ రోజు నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు. బిడ్డ, దేవుడు చేయడానికి సమర్థుడు, దేవుడు చేయడానికి శక్తిమంతుడు. దేవుడు నీ కుటుంబం లోపలికి రాగలడు. కొర్నేలి ఇంటిలో కాదు, కొర్నేలి ఇంటిలో కాదు, ఈరోజు నీ ఇంటిలోకి రాబోతున్నాడు. ఈరోజు నీ ఇంటిలోకి వస్తాడు. ఈ రోజు నీ ఇంటిలో నీ భర్తను తీసుకొస్తాడు. ఈ రోజు నీ బిడ్డను తీసుకొస్తాడు. ఈ రోజు నీ భర్తను మారుస్తాడు దేవుడు. దొంగలు మార్చిన దేవునికి నీ భర్తను మార్చడం పెద్ద కష్టమేమి కాదు. సౌలును పౌలుగా మార్చిన దేవునికి నీ భర్తను మార్చడం పెద్ద సమస్య కాదు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధిలో కొర్నేలి వలె భక్తిపరుడుగా, ప్రార్థనపరుడుగా నీ కుటుంబం కనబడితే నువ్వు పరలోక రాజ్యములో రేపు నిన్ను కూర్చున్న గొప్ప సాక్ష్యముడు దేవుడు చెప్పగలడు. చెప్పగలవా? లేచి మోకరించు. తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని అడుగు. దేవా నన్ను కనికరించండి అని అడుగు. తండ్రి నా కుటుంబంలోకి రండి అని అడుగు. నిజమే ప్రభువా, ఒకప్పుడు నా జీవితము ఎంతో భక్తిగా ఉన్నానయ్యా,
కానీ రాను రాను నా భక్తి మొత్తం పాడైపోయింది. రాను రాను నా ప్రార్థన మొత్తం పాడైపోయింది. రాను రాను నా జీవితం అంతా నాశనం అయిపోయింది. అయ్యా నన్ను కనికరించండి, నన్ను కనికరించండి. నేను భక్తి పరుడుగా లేని ఇప్పుడు నా భక్తి మొత్తం నాశనం అయిపోయింది. అయ్యా అవును, నన్ను కూర్చుని వేమని సాక్ష్యం ఇస్తావు ప్రభువా? దెబ్బలాడే వ్యక్తిని ఇస్తావా? పాపములో ఉన్నానని ఇస్తావా? నేను నీకు అవిధేయుడిగా మారిపోయాను. నన్ను క్షమించండి, నన్ను మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా. నా కొద్ది జీవితం నేను నా కుటుంబము నీ సన్నిధిలో యెహోషువ వలె వారి కుటుంబం వచ్చినట్టు నేను రావాలి నీ ఇంటి. నన్ను క్షమించయ్యా. నా భక్తి పాడైపోయింది. ఆస్తులు పెరిగేసరికి, అంతస్తులు పెరిగేసరికి, సంపదలు వచ్చేటప్పటికి సుఖాన్ని కోరుకున్నాను తప్ప నా భక్తిగా నీ సన్నిధిలో నా ఇల్లు లేదు. ఒకప్పుడు నేను నా భర్త వచ్చి ఇక్కడ పనిచేసావయ్యా, పనిచేసావు. కానీ ఇప్పుడు నా భర్త రావట్లే. నా భర్త ఉద్యోగం అంటున్నాడు, నా భర్త నేను రాలేను అంటున్నాడు, నా బిడ్డలు రాలేను అంటున్నారు. కనికరించండి అయ్యా, నా కుటుంబాన్ని దర్శించండి అని నన్ను గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలయ్యా అని నీ 2 చేతులు పైకెత్తు. నీకోసం దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా చిన్న ప్రార్థన, ఎవరు కూడా అటు తిరగకుండా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఓ రషహరాకమాక. ఈరోజు ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళాలి. దేవుని దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని దేవుని తట్టు తిరిగి మరలా నీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకో. నీ ఆత్మీయ జీవితాన్ని మరలా స్థిరంగా కట్టుకో. ఏది లోపం ఉందో ప్రభు నీతో మాట్లాడాడు. భక్తిని కోల్పోయి ఉన్నావు, ప్రార్థనను కోల్పోయి ఉన్నావు, దేవునితో గడిపే అనుభవం నుంచి కోల్పోయి ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాను. దేవా, నాతో నువ్వు మాట్లాడేవి ఈరోజు అయ్యా. కొన్నేళ్ళు లాంటి భక్తి నాలో లేదయ్యా. కొన్నేళ్ళలాగా నీకు భయపడే అనుభవంలో వచ్చిన దూరం అయిపోయానయ్యా. ఒకప్పుడు ఉన్నాను, కానీ ఇప్పుడు నాయన నా ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఒకప్పుడు ఎంతో ప్రార్థన పరుణయ్యా, ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసే వ్యక్తినయ్యా. కానీ ఈరోజు నా ప్రార్థనను కోల్పోయి ఉన్నానయ్యా. నీతో సహవాసాన్ని కోల్పోయానయ్యా. నన్ను క్షమించయ్యా. ఈరోజు కొర్నేలి జీవితం ఎత్తుపట్టి నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు నన్ను సరి చేసుకుంటున్నానయ్యా, నీకు లోబడుతున్నాను. నీ వాక్యం నా హృదయాన్ని తాకింది ప్రభువా. ఈ రాత్రి నా హృదయాన్ని ఇస్తున్నానయ్యా. ఇంకెన్నడూ నీకు దూరం అవనేసయ్యా. నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ కొరకు నేను బ్రతుకుతాను అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అయ్యా, తిరిగి నేను ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుంటా. అయ్యా, ఇది నా భక్తిని నేను కాపాడుకుంటా. ఒక తీర్మానం చేసుకుందాం. ఎంతమంది అయితే ఈరోజు ఈ రాత్రి సమయంలో ఈ శుద్ధీకరణ కొడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎంతమంది సరయ్యారో, ఎంతమంది ఈ రోజున మీ హృదయాల్ని పరిశీలన చేసుకొని దేవుని తట్టు తిరిగారో, ఈరోజు ఒక తీర్మానంతో ఎంతమంది తిరిగి వెళుతున్నారో మిమ్మల్ని అందరినీ ప్రభు చూస్తున్నాడు. యేసయ్యా, నీ కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నిన్ను వదిలివేయను, నిన్ను విడిచిపెట్టను. నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటారు ప్రభు. అయ్యా, ఈరోజు నాతో అన్నవారు ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యాన్ని విని శుద్ధీకరణ కొడుకులో ప్రభా, అయ్యా ఇదిగో నాయనా, ఆ మొదటి ప్రేమ నేను కోల్పోయి ఉన్నాను. నిన్నెంతగా ప్రేమించే వ్యక్తిని, నీకు ఎంతో లోబడే వ్యక్తిని, ఎంతో భక్తి చేసే వ్యక్తిని, అయ్యా ఎంతో ప్రార్థన చేసే వ్యక్తిని, ఎంతో నీకంటే భయపడే వ్యక్తిని, నీవు అంటే భయపడే వ్యక్తిని అయ్యా. కానీ ప్రభా,
నేను ఈ రోజున నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను, భక్తిని కోల్పోయి ఉన్నాను, ప్రార్థనను కోల్పోయి ఉన్నాను నయ్యా. ఆయన అంటే భయపడే వ్యక్తిని నాయన భయము లేకుండా జీవిస్తున్నాను. నన్ను క్షమించయ్యా, నాతో మాట్లాడు అయ్యా. ఈరోజు నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను ప్రభా. ఎంతమంది నీకు లోబడి ఉన్నారో, నీ వాక్యానికి లోబడి నీ తట్టు త్రిప్పబడి ఉన్నారో వారందరినీ రాత్రి మీరు దర్శించని పరిశుద్ధాత్మదేవా. ఇంకెన్నడూ నేను విడిచిపెట్టమని ప్రభు అంటున్నారయ్యా. నీ పాదాలు పట్టుకుని ప్రాధాయపడుతున్నారయ్యా. మాకు నువ్వు కావాలి అని అడుగుతున్నారయ్యా. నీ కొరకు మేము బ్రతుకుతున్నామని ఒక తీర్మానం చేసుకున్నారయ్యా. అయ్యా, నేను నా ఇంటి వారందరం కూడా నీ మందిరంలో ఉంటాము ప్రభువా. ఆ కృప నాకు ఇవ్వయ్యా అని ఈరోజు అడుగుతున్నారయ్యా. వారిని దర్శించు ప్రభువా, నీ కృప అనుగ్రహించు ప్రభువా. వారి కుటుంబాన్ని అంతటికి రక్షణ అనుగ్రహించయ్యా. ఎన్నడూ నీకు దూరం కాకుండా కాపుదల దయచేయండి అయ్యా. వారు చేసుకున్న తీర్మానాలు వారిని స్థిరపరచండి అయ్యా. అయ్యా, కొర్నేలి వలె భక్తి పరులుగా, కొర్నేలి వలె నీకు భయపడేవారిగా, కొర్నేలి వలె ప్రార్థనా పరులుగా ప్రతి ఒక్కరు ఉండి నాయన అయ్యా, నీ రాకడ కొరకు సిద్ధపడే కృపా భాగ్యము ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయ్యా, నీ బలలో మేము చేయవేయబోతున్నాం రేపు నాయన. అయ్యా, ఇంకే మాలిన్యం మాలో ఉండకుండా, నీకు విరోధమైన కార్యాలు మాలో ఉండకుండా పరిపూర్తిగా ఈ రాత్రి మమ్మల్ని అందరినీ శుద్ధి చేసినందుకు నీకు వందనాలయ్యా. నా తండ్రి, నేను ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిలో స్థిరపరిచినందుకు వందనాలు అయ్యా. ఎవరైతే నేను తీర్మానం చేసుకుని నీ కొరకు బ్రతుకుతామని అయ్యా, నీ కొరకు జీవిస్తామని తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు దీవించుదురుగాక, మీరు ఆశీర్వదించుదురుగాక, నీ కొరకు నిలబెట్టుదురుగాక అయ్యా. నీ రాకడ కొరకు సిద్ధపరచుదువుగాక. వారింటి వారందరిని స్తుతించుదురుగాక. కొర్నేలి కుటుంబం వలె ప్రభు, వారింటి వారందరూ కలిసి నీ సన్నిధిలో ప్రార్థించుదురుగాక. అటువంటి కృప, అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి ఈ నూతనమైన ఆత్మీయ అనుభవంలో మనందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్.